దేని బిడ్డలారా, మరి పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథంలో మనం గమనించినప్పుడు ఇక్కడ యోహాను గారు ఆయన ఏం చేస్తున్నాడంటే క్రీస్తు చనిపోవుటయు పునరుద్ధానమగుటయు ఆరోహణమగుటయు బాగుగా తెలిసిన విషయములే కానీ ఇప్పుడు ఆయన కనబడిన రూపము మిగుల భేదముగా ఉన్నది. దేని బిడ్డలారా, ఇక్కడ దైవవచనాలు అంటూ ఉన్నారు, క్రీస్తు చనిపోవుట సిలువ మీద ఉన్న దేని బిడ్డలారా, క్రీస్తు చనిపోవుట సిలువ యొద్ద ఉన్న యోహాను చూచెను. క్రీస్తుని చనిపోవుట, యేసుక్రీస్తు ప్రభువారు పడిన బాధంతా కూడా, సిలువ మీద పడుతున్న శ్రమంతా కూడా దేని బిడ్డలారా యోహాను గారు చూశాడు. కానీ ప్రకటన గ్రంథం వచ్చేసరికి దేని బిడ్డలారా ఆయనను చూడ భయపడుచున్నాడు. ఎవరట? యోహాను గారు చూడడానికి భయపడతా ఉన్నాడు. ఆయన సిలువ మీద ఏమో యేసుక్రీస్తు ప్రభువు పడుతున్న శ్రమంతా చూశాడు. గాని ఇప్పుడు పద్మావతి ద్వీపంలో దేని బిడ్డలారా మరి ప్రభువు నువ్వు ఇక్కడికి ఎక్కువ రమ్మని చెప్పినప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న స్థితి అంతా కూడా ఆయన చూడడానికి దేని బిడ్డల భయపడుచున్నాడంట. ఎందుకంటే క్రీస్తు చనిపోవుటయు పునరుద్ధానమొకటయు ఆరోహణమొకటయు బాగుగా తెలిసిన విషయాలే కానీ ఇప్పుడు ఆయన కనబడిన రూపము మిగుల భేదముగా ఉన్నదంట. అక్కడ చూసిన రూపం ఒకలాగా ఉంది, ఇక్కడ చూసిన రూపం ఒకలాగా ఉంది. కాబట్టి ఇక్కడ యోహాను గారు ఏం చేస్తా ఉన్నాడు? భయపడతా ఉన్నాడు. కాబట్టి దేని బిడ్డలారా ఇక్కడ ఏ రూపము? ఆయనకున్న మహిమ రూపమును యోహాను ఇతర శిష్యులు చూడగలిగిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏ రూపం ఉన్నదండి? మహిమ రూపం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారికి శిలువ మీద ఒక రూపం ఉన్నది, ఇక్కడ ఒక రూపం ఉన్నది. అందుకే దేవుని బిడ్డలారా యోహాను గారు ఏం చేస్తా ఉన్నాడు? భయపడుచూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు యోహాను ఎదుట కొన్నాళ్ల కిందట క్రీస్తు శవముగా కనబడెను. ఇప్పుడు యోహానే ఆయన ఎదుట శవముగా అయిపోయాడట. దేని స్తోత్రం. చూసారా దేని బిడ్డలారా, కొన్నాళ్ల క్రితము యోహాను ఎదుట క్రీస్తు ప్రభు శవముగా కనబడ్డాడు. ఇప్పుడైతే ప్రకటన గ్రంథం వచ్చేసరికి అయితే యోహాను గారే యేసుక్రీస్తు ప్రభు వారి ఎదుట ఎలాగున్నాడంట? శవముగా కనబడుచున్నాడు అన్నారు దైవజనుల తండ్రిగా దేవదాసయ్య గారు. దేని బిడ్డలారా, కాబట్టి మరి గమనించండి, ప్రకటన గ్రంథం బాగా చదవాలి. ప్రకటన గ్రంథంలో ఉన్న మెలకువలు దేని బిడ్డలారా తక్కిన గ్రంథాల్లో ఉండవు. అందుకే ప్రకటన గ్రంథం దైవజనులు దేవదాసయ్య గారు ఎక్కువగా చదవమన్నారు. మరి చదువుతున్నారా దేని బిడ్డలారా? ప్రకటన గ్రంథం చదువుతున్నారా? ప్రకటన గ్రంథాన్ని చదవండి, దైవ దీవెన పొందండి. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్.